వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. దీనికోసం నేను 2 years ఓల్డ్ అయిన దావత్ వాళ్ళ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బిర్యానీ కోసం ముందుగానే ఈ రైస్ని 1 hour నానబెట్టుకోవాలండి. టూ 3 times రైస్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఈ రైస్ని 1 hour నానబెట్టుకునేద్దామండి. ఇక్కడ నేను 1 kg రైస్కి 1 kg చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని బాగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, పెద్ద నిమ్మకాయ చీల్చండి, 4 చీల్చేసిన పండు మిరపకాయలు, అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నామండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్ అండి, కొద్దిగా పెరుగు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఈ ఆనియన్ని బిర్యానీ కాబట్టి పెద్దగా కట్ చేసుకోవాలండి. 4 టమాటోలను తీసుకోవాలండి. ఈ టమాటోల్ని కూడా సన్నగా పొడుగ్గా తరుపుకోవాలండి. నేను నానబెట్టుకున్న బాస్మతి బిర్యానీ ఉడకబెట్టుకోవాలండి. అందులోని కొద్దిగా ఆయిల్, అందులోని కొద్దిగా ఉప్పు, హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ రైస్ని మనం 85% ఉడికేంత వరకు పెట్టుకోవాలండి. చికెన్ని ఉడకబెట్టుకోవడానికి ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఆనియన్స్ వేసుకోవాలండి. చిటికెడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేద్దాం. ఈ టమాటోలు బాగా మగ్గిపోవాలండి మెత్తగా. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేద్దామండి. దీన్ని ఒక 10 minutes బాగా ఉడకనిచ్చుకోవాలండి. మధ్య మధ్యలో చికెన్ మాడకుండా 5 minutes once కలుపుకుంటూ ఉండాలండి. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. 80 to 85% ఉడికిపోయిందండి. రైస్ని లేయర్స్గా వేసుకోవాలండి. కొత్తిమీర ప్లేస్లో కసూరి మేతి వేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ కోసం కావాలండి. ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న పెనం పైన ఆ బిర్యానీ దమ్ము పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకోవాలండి. దమ్ము కోసం బరువైన వస్తువు ఒకటి పెట్టుకునేసేయండి. దీన్ని ఒక 10 minutes సిమ్లో పెట్టేసేయండి. తీసినాక ఆ ఫ్లేవర్
ఎలా ఉందో చూసి మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుందండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్స్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.